రైల్వే ట్రాక్ కింద కంకర రాళ్ళను ఎందుకు వేస్తారు? ఈ రాళ్లను ట్రాక్ బల్లాస్ట్ అంటారు. ఇంతకుముందు రైల్వే ట్రాక్కు మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి. ఇప్పుడు కాంక్రీట్ దిమ్మలు ఉపయోగిస్తున్నారు. వీటిని స్లిప్పర్స్ అంటారు. స్లిప్పర్స్ జరగకుండా రాళ్లను వేస్తారు. ఒకవేళ రాళ్ల మీద కాకుండా నేలపై నేరుగా ట్రాక్ వేస్తే ట్రైన్ బరువుకి ట్రాక్ కిందకి వంగిపోతుంది. అలానే వర్షం పడ్డప్పుడు నీరు వెంటనే భూమిలోకి ఇంకిపోయేందుకు, ట్రాక్ చుట్టూ మొక్కలు పెరగకుండా ఉండేందుకు ఈ రాళ్లను వేస్తారు. కొన్ని రైళ్ల స్పీడ్ వల్ల వైబ్రేషన్స్ వస్తాయి. దీనివలన పక్కన ఉండే గృహ సముదాయాలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సౌండ్లను, వైబ్రేషన్లను అరికెట్టేందుకు ఈ కంకర రాళ్ళు ఉపయోగపడతాయి. 786 ఈ నెంబర్ని ముస్లింలు ఎంతో పవిత్ర సంఖ్యగా భావిస్తారు. వాహనాల విషయంలో 786 నెంబర్ ప్లేట్లు దక్కించుకునేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు. మరి ఆ నెంబర్లో అంత గొప్పతనం ఏంటంటే, వాళ్ళు తమ ఉర్దూ అక్షరమాలలో ఒక్కో అక్షరానికి సంఖ్యాపరంగా ఒక్కో విలువ ఇచ్చారు. ఈ 786 బిస్మిల్లాహ్ అల్ రహమాన్ అల్ రహీం, అల్లాహ్ ఓ దయగలవాడా, ఓ కరుణామయుడా అని ఆ వాక్యాన్ని సూచిస్తుంది. ఆ వాక్యంలోని ప్రతి అక్షరానికి ఒక సంఖ్యాక విలువ ఉంటుంది. ఆ విలువలను కూడితే 786 వస్తుంది. ఇదన్నమాట 786 వెనుకున్న అసలు రహస్యం. స్టార్ ఫిష్కి బ్రెయిన్ ఉండదని మీలో ఎంతమందికి తెలుసు? స్టార్ ఫిష్కి బ్రెయిన్ ఉండదు. దీని బాడీ మొత్తం నర్వస్ సిస్టంతో ఫామ్ అయి ఉంటుంది. దీని నోటి కింద ఒక నరం రింగ్ షేపులో ఫామ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి వేరువేరు నరాలు వేరువేరు చేతుల్లోకి వెళ్ళిపోతాయి. దీనికి బ్రెయిన్ లేనందున దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఒక డెసిషన్ తీసుకోలేవు. ఏదో ఒక వస్తువును కానీ రాయిని కానీ అంటిపెట్టుకుని ఉండిపోతాయి. కొబ్బరి నూనె అనగానే అందరికీ గుర్తొచ్చేది పారాచూట్ కోకోనట్ ఆయిల్. చాలామంది ఈ ఆయిల్ని జుట్టుకు వాడుతూ ఉంటారు. అయితే ఇది నిజంగా హెయిర్ ఆయిలా? ఎందుకంటే ఆ డబ్బాపై వెతికిన హెయిర్ ఆయిల్ అని ఎక్కడా ఉండదు. ఎందుకంటే అది కుకింగ్ ఆయిల్ అట. యాడ్స్లో మాత్రం దాన్ని ఎయిర్ ఆయిల్గా చూపిస్తారు. కుకింగ్ ఆయిల్పై ఎక్సైజ్ సుంకం తక్కువ ఉంటుంది. అదే కాస్మెటిక్స్లో హెయిర్ ఆయిల్కు అధిక సుంకం చెల్లించాల్సి ఉంటుంది. సో అలా ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు ఎగ్గొట్టేందుకే ఈ ఆయిల్ను కుకింగ్ ఆయిల్గా చెబుతున్నారు. కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వమే పారాచూట్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాదని, అది హెయిర్ ఆయిల్ అని దానిపై ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకోమని కోర్టును కోరింది. అది నిజంగా వంట నూనె అని పేదవారు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నామని తెలివిగా ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. మనం బ్రెయిన్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మేలుకొని ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ ఎంత గొప్పదంటే, అసలు ఏమీ ఆలోచించని మనిషి చేత కూడా రోజుకు 70,000 ఆలోచనలు చేయిస్తూ ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే, బ్రెయిన్ వల్ల మనం నొప్పిని గుర్తించగలం, కానీ బ్రెయిన్కి వచ్చే నొప్పిని గ్రహించలేము. మనం చిన్నప్పుడు కానీ విలేజ్లో కానీ చాలామంది ఈ టైప్ ఆఫ్ డిజైన్ మంచం కోళ్ళు చూసే ఉంటారు. మంచం కోళ్ళను సాదాగా తయారు చేయరు. తరిని బట్టి నొప్పులుగా, వంపులుగా డిజైన్ చెక్కుతారు. పైగా సాదాగా చెక్కిన కొయ్యను మంచం కోడుగా వాడకూడదని చెబుతారు. ఎందుకంటే పూర్వం అందరూ గ్రామాల్లో పంట పొలాలకు దగ్గరగా జీవించేవారు. సాయంత్రం చీకటి పడినప్పటి నుంచి తెల్లవారే వరకు దీపపు వెలుతులతో గడపాలి. రాత్రి అయితే పాములు, తేళ్ళు వంటి విషకీటకాల సంచారం ఎక్కువ ఉంటుంది. మంచం కోడు సాదాగా ఉంటే ఈ విషపురుగుల మంచం మీదకు పాకే ప్రమాదం ఉంది. కోడుకు నొక్కులు ఉంటే ఎక్కలేవు. అందుకే కోళ్లకు ఖచ్చితంగా నొక్కులు పెట్టి తయారు చేసేవారు. తర్వాత ఇది అలవాటైపోయింది. సూర్యుడిపై జరిగే పేలుల శబ్దం మనకెందుకు వినబడదు? సూర్యుడి వ్యాసార్థం 7 లక్షల కిలోమీటర్ల పైనే ఉంటుంది. సూర్యుడి కేంద్రక సంలీన చర్య అంతర్భాగం లోపల 2 లక్షల కిలోమీటర్ల లోపే పూర్తవుతుంది. ఆ తర్వాతి పదార్థంలో ఈ శక్తి సంవహనం, వికిరణం పద్ధతిలో ఉపరితలానికి వ్యాపిస్తుంది. ఆ వేడి తాకిడికి
మరుగుతున్న గంజిలాగా సూర్యుడి ఉపరితలంపై భీకరమైన పొంగులు వస్తూ ఉంటాయి. వీటినే సౌరజ్వాలాకేలలో అంటారు. అయితే అక్కడ బ్రహ్మాండం బద్దలైనట్టుగా శబ్దం వస్తున్నా అది మన భూమి వరకు వినిపించదు. ఎందుకంటే సూర్యుడికి భూమికి మధ్యన దూరం 15 కోట్ల కిలోమీటర్లు. ఈ ప్రదేశం అంతా కేవలం శూన్యం. శూన్యంలో కాంతి ప్రసరిస్తుంది కానీ శబ్దం ప్రయాణించలేదని మీరు వినే ఉంటారు. సూర్యుడికి భూమికి మధ్య విస్తారంగా శూన్య ప్రదేశం ఉండడం వల్లనే మనం భీకరమైన సూర్యుడి శబ్దాన్ని వినలేము. మీరు ఎప్పుడైనా గమనించారా? వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నింటిలోని 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. ఎందుకో తెలుసా? దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలో ఉంటుంది. కాబట్టి లోగో క్లియర్గా కనపడడం కోసం అలా పెడతారు. అలాగే 10 గంటల 10 నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్తో కనిపిస్తుంది. మనం రోజు వాడే బైక్ పెట్రోల్తోనే నడుస్తుంది. పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. అయితే బైక్ డీజిల్తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని మీలో చాలామంది ఆలోచించే ఉంటారు. అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ ఇంజిన్లు ఖరీదైనవి. అంతేకాకుండా డీజిల్ ఇంజిన్లో వైబ్రేషన్ శబ్దం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీనిని హ్యాండిల్ చేయలేవు. డీజిల్కు పెద్ద ఇంజిన్ అవసరం. ఇది బైకుకి సెట్ అవ్వదు. అంతేకాకుండా దీనిలో ఎక్కువ గాలిని పంపడానికి ఖరీదైన టర్బో చార్జర్ లేదా సూపర్ చార్జర్ అవసరం. ఈ కారణాల వల్లనే డీజిల్ బైక్స్ తయారు చేయరు. పావురం ఎముకల బరువు కన్నా ఈకల బరువే ఎక్కువ. పావురాలు దాదాపు 26 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. ఇవి సెకనుకు 10 సార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి. 16 గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి. మనం గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను చాలా చూసే ఉంటాం. గుర్రంపై కూర్చున్న రాజులు విగ్రహాలను బట్టి వారు ఎలా చనిపోయారో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుర్రం ముందు 2 కాళ్ళు గాలిలో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడని అర్థం. ముందు కాళ్ళలో ఒకటి నేల మీద మరొకటి గాలిలో ఉంటే అతను యుద్ధంలో తగిలిన గాయాల వలన మరణించాడని అర్థం. అదే 4 కాళ్ళు నేల మీద ఉంటే సహజంగా మరణించాడని అర్థం. కోళ్ళు సూర్యోదయానికి ముందు ఎలా కూస్తాయి? మరికొద్ది సేపట్లో సూర్యోదయం కాబోతుందన్న సంకేతాన్ని కోళ్ళు కూయడం మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి కారణం ఏంటనేది శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కోడిలోని జీవ గడియారం అంటే బయోలాజికల్ క్లాక్ వల్ల అవి కూస్తూ ఉంటాయట. మనిషి కన్నా 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుందట. అందుకే వెలుతురు వస్తుందన్న దానికి సూచకంగా కోడి కుక్కరేకో అంటూ కూస్తుందట. మనం గ్యాస్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్కు గడువు తేదీ ఉంటుంది. ఆంగ్ల అక్షరం అంకెల్లో ముద్రితమే ఉంటుంది. ఆంగ్ల అక్షరాలైన ABCD ఏదో ఒకటి ఉంటుంది. ఏ అంటే మార్చి నెల వరకు, B అంటే జూన్ నెల వరకు, C అంటే సెప్టెంబర్ నెల వరకు, D అంటే డిసెంబర్ నెల వరకు అని సూచిస్తాయి. ఆంగ్ల అక్షరం పక్కన ఉండే నెంబర్ ఇయర్ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A20 అంటే గ్యాస్ సిలిండర్ కాలపరిమితి మార్చి 2020తో ముగుస్తుందని అర్థం. కాలపరిమితి ముగిసిన వాటిని వినియోగించకండి. ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా V ఆకారంలోనే వెళ్తూ ఉంటాయి. పక్షులు అలా V ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉందట. పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా V ఆకారంలో వెళ్తాయట. అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుందట. దీనితో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీకొట్టకుండా ఉండేందుకు V షేప్ ఉపయోగపడుతుందట. ఈ V షేప్ను మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా పాటిస్తుంటారు.
పక్షులు రెక్కల్లాగే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనుకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది. దీనినే ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తాయి. క్యూఆర్ కోడ్లో ఏముంటుంది? ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ వాడుతూ ఉన్నారు. అసలు అందులో ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్లో 1994లో కనుగొన్నారు. ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యూల్స్ అంటారు. అందులో డేటా స్టోర్ అవుతుంది. ఇది 2 డైమెన్షన్లో ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్లో యూఆర్ఎల్, కాంటాక్ట్ డీటెయిల్స్, టెక్స్ట్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని ఇందులో పొందుపరచవచ్చు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సాధారణంగా మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి వీటిని అధికంగా వాడుతున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని వినియోగిస్తారు. వీటిలో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్ పొజిషన్లో ఉంచడంలో సహాయపడతాయి. క్యూఆర్ కోడ్లోని అలైన్మెంట్ ప్యాటర్న్, టైమింగ్ ప్యాటర్న్, అందులోని డేటా ఏంటని, ఆ డేటాని ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది. ఈ కోడ్లోని 30% కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులోని డేటాను తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ను ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు. కానీ క్యూఆర్ కోడ్లోని డేటా ఏమాత్రం సేఫ్ కాదట. అది అందరికీ విజిబుల్గా ఉంటుంది. ఈ రోజుల్లో సైబర్ నేరగాలు వీటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. రెండో శనివారమే సెలవు ఎందుకు ఇస్తారు? మిగతా శనివారాలు సెలవు ఎందుకు ఇవ్వరు అన్నది మీలో చాలామందికి సందేహం ఉంటుంది. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే ఉంటుంది. అయితే ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఇస్తారన్నది మీలో చాలామందికి సందేశం వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే అతనిని చూడడానికి వచ్చేవారట. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతనికి స్వగ్రామం వెళ్ళడానికి సెలవిచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవు ఇవ్వడం ప్రారంభించింది. స్వతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుంది.